అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మేత కొరతను అధిగమించేందుకు రబీలో సాగు చేసుకోదగ్గ పశుగ్రాసాలు, ప్రత్తిలో ప్రస్తుతం చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు, పెరటి తోటల పెంపకంలో మెలకువలు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రథమ స్థానంలో ఉండి రైతుకు చేదోడు వాదోడుగా ఉంటోంది పాడి పరిశ్రమ. ఈ పరిశ్రమ నిర్వహణలో 60 నుంచి 70% వ్యయం పోషణకే అవుతుంది. పచ్చి మేతలను ఎంత పుష్కలంగా అందించగలిగితే పోషణ వ్యయంపై అంతగా నియంత్రణ ఉంటుంది. అయితే అన్ని కాలాల్లోనూ మేతలను సమృద్ధిగా అందించలేని పరిస్థితి పోషకులది. వర్షాకాలంలో పచ్చి మేతలకు కొదవలేకపోయినా శీతాకాలం వేసవికాలంలో వెతుకులాట తప్పదు. ఈ కాలంలో ఉండే అధిక మంచు చలి కారణంగా గ్రాసాలు సరిగా ఎదగవు. దీంతో ఎక్కువగా దానాలపై ఆధారపడాల్సి వస్తోంది. అలా కాక మేత అవసరాలను తీర్చుకునేందుకు రైతులు తమకున్న నీటి వనరులను బట్టి స్వల్పకాలంలో చేతికొచ్చే పశుగ్రాసాలపై అవగాహన పెంచుకోవాలి. వీటిలో ఏకవార్షికాలతో పాటు బహువార్షికాలు అందుబాటులో ఉన్నాయి. శీతాకాలంలో సాగు చేసుకోదగ్గ పశుగ్రాసాలు, అందులో మేలైన రకాల వివరాలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లోని వ్యవసాయ పరిశోధనా స్థానం అగ్రనమీ శాస్త్రవేత్త డాక్టర్ బి మురళి. రబీలో చలిని తట్టుకునే క్రాప్స్ మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. అన్ని క్రాప్స్ రబీలో సూటబుల్ కాదు. సోర్గం, జొన్న, మొక్కజొన్న, ఓట్స్, లూసర్ను, అలసంద, ఈ 5 పంటల్ని మనము రబీలో వేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. జొన్న విషయంలో సింగిల్ కట్ అంటే ఒక్క సీజన్లో వచ్చే రకాల గురించి మనం చూసినట్లయితే PC6, PC9 అనే రకాలు ఉన్నాయి. అట్లాగే మల్టీ కట్ అంటే 3 కోతలు వస్తాయి. అవి మనం చూసుకున్నట్లయితే SSG 59-3, అలాగే MP చారి అనే రకాలు సంవత్సరానికి 3 కోతలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి బహువార్షిక జొన్న రకాలు, పశుగ్రాసపు జొన్న రకాలను మనము చూసినట్లయితే కోఎఫ్ఎస్ 29, కోఎఫ్ఎస్ 31 అనే రకాలు 3 సంవత్సరాల దాకా మనము ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మరి ఈ జొన్న ఎంత దిగుబడి ఇస్తుందన్న విషయాన్ని పరిశీలించినప్పుడు ఎకరాకి 18 నుంచి 20 టన్నుల దాకా ఇరిగేషన్ కండిషన్లో అంటే వాటర్ ఉన్నట్లయితే ఇస్తుంది. అలాగే రెయిన్ఫెడ్ కండిషన్లో అయినట్లయితే ఒక 12 నుంచి 14 టన్నుల వరకు ఇస్తానికి అవకాశం ఉంది. మొక్కజొన్న విషయానికి వచ్చినట్లయితే ఆఫ్రికన్ టాల్ అనే ఒక రకం ఉంది, అది పాపులర్ వెరైటీ. అలాగే J1006 అనే రకం ఉంది. ఈ 2 రకాలు పశుగ్రాసపు మొక్కజొన్నగా మనము సాగు చేసుకోవచ్చు. మనకి 20 నుంచి 24 టన్నుల వరకు ఎకరానికి దిగుబడి పచ్చి మేత వస్తుంది. చాలామంది రైతు సోదరులకు ఓట్స్ అనే పంట పశుగ్రాసంగా వాడతారని తెలియదు. ఈ చలి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఓట్స్ని బాగా పండించుకోవచ్చు. దీంట్లో రకాలు మనం చూసినట్లయితే OS6 కెంట్ అనే రకాలు ఉన్నాయి. అలాగే RO19 అనే రకం కూడా ఉంది. లూసర్న్ అనేది రబీలో చాలా బాగా వస్తుంది. ఇది అక్టోబర్, నవంబర్ మాసాల్లో మాత్రం వేసుకోవాలి. మరి దీనికి 6 కిలోల సీడు విత్తనం వాడాలి ఎకరాకి.
మరి ఎకరాకి ఇది ఎంత దిగుబడి వస్తుందనే విషయాన్ని చూసినట్లయితే 30 నుంచి 32 లేదా 34 టన్నుల వరకు కూడా ఇరిగేషన్ ఉన్నట్లయితే వస్తానికి అవకాశం ఉంది. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి సింగిల్ సీజన్ వచ్చే రకం ఉంది, అలాగే మల్టీ ఇయర్ అంటే బహువార్షికాలు కూడా ఉన్నాయి. బహువార్షిక రకాలు మనం వేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఒక 3 సంవత్సరాల దాకా మనం మళ్ళీ దున్నే అవసరం లేకుండా వాటర్ ఉన్నట్లయితే పెంచుకోవచ్చు. డైరీ ఫార్మర్స్ ముఖ్యంగా ఆలోచించవలసింది ఏంటంటే పచ్చిమేత. రైతు సోదరులు ఆలోచించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కానీ ఖరీఫ్లో అయినా కానీ రబీలో అయినా కానీ మనకి పచ్చిమేత ఇచ్చేటప్పుడు 3 పాళ్ళు మనకి సీరియల్ కానీ అంటే జొన్న, మొక్కజొన్న అలాంటి గడ్డి జాతి పశుగ్రాసాలు ఇవ్వాలి. అయితే 1 పాలు మాత్రం ఇవి లెగ్యూమినస్ పశుగ్రాసాలు ఇవ్వాలి. ఉదాహరణకి అలసంద, తర్వాత పిల్లి పెసర, అనగా లూసర్న్. అయితే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎన్ని పశువులు ఉన్నాయి, ఆ పశువులకి ఎంత ఎకరేజ్లో వేసుకోవాలి, సీజన్ వైజ్గా ఎలాంటి క్రాప్స్ని ఎన్నుకోవాలని ఒక ప్లాన్ అనేది ఏర్పాటు చేసుకున్నట్లయితే వాళ్ళకి పచ్చిమేత అనేది ఇబ్బంది లేకుండా అందిస్తానికి అవకాశం ఉంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో వాణిజ్య పంటైన ప్రత్తిని ఈ ఏడు అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. ప్రారంభంలో పంట బాగానే ఉన్న ఆనక అంటే ఆగస్టు మాసం నుంచి ప్రతి నెల 15 నుంచి 20 రోజుల పాటు ఏకదాటిగా కురిసిన వర్షాలకు చాలా భాగం దెబ్బతింది. చివరగా గత నెలలో కురిసిన వర్షాలు కాయ పెరుగుదల దశ, కాయలు పగిలిన దశలో ఉన్న ప్రత్తిని కోలుకోలేని దెబ్బతీశాయి. ఉన్న పూత పిందె మొత్తం రాలిపోగా అధిక వర్షాలు ఉన్న చోట్ల కాయలు కుళ్ళిపోవటం, పగిలిన ప్రత్తిలోని గింజలు మొలకెత్తడం కనిపించింది. వర్షాలు తగ్గే ఇప్పటికే 10 రోజులు గడిచిపోయాయి. ఈ సమయంలో రసం పీల్చి పురుగులు, గులాబీ రంగు పురుగులు ప్రత్తిపై తమ ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టాయి. ఇప్పటికే నష్టాల బారిన పడిన ప్రత్తి రైతులు వీటిని సకాలంలో నివారించుకోలేకపోతే పంట పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రత్తిలో రసం పీల్చి పురుగులు, గులాబీ రంగు పురుగు నివారణ గురించి సమాచారాన్ని మనకందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శివరామకృష్ణ. ముఖ్యంగా మనము ఈ సీజన్లో చూసుకున్నట్లయితే మనకు ప్రతి నెల కూడా ఈ ఖరీఫ్ సీజన్లో అధిక వర్షపాతం నమోదు కావడం జరిగింది. పత్తి పంట చాలా ప్రాంతాల్లో ముంపునకు గురైంది. ముఖ్యంగా మనకు ఈ పత్తి పంట చూసుకున్నట్లయితే ఇప్పుడు కాయ అంటే బోల్ మెచ్యూరిటీ స్టేజ్ నుంచి మనకు ఫస్ట్ పికింగ్ స్టేజ్లో కూడా ఉంది. మనకు అర్లీగా సోయింగ్స్ వేసిన పత్తిలో అంటే దాదాపు మనకు జూన్ మొదటి వారంలో వేసిన పత్తి దాదాపు ఇప్పుడు మొదటి తీత దశలో కూడా ఉంది. ఈ రసం పీల్చి పురుగుల ఉధృతి మనకు ఈ కాలంలో ఎక్కువ కావడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా మనకి అధిక వర్షపాతం నమోదు కావడము, తర్వాత మనకు బెట్ట రావడము, తర్వాత కొద్ది కాలం అధిక ఉష్ణోగ్రతలు ఉండడము, ఈ రసం పీల్చి పురుగులు ముఖ్యంగా తెల్లదోమ, పచ్చదోమ ఎక్కువ కావడానికి ఆస్కారం ఉంటుంది. రైతు సోదరులు సిఫారసు చేసిన మందులను తగిన మోతాదులో పిచికారీ చేసుకోవడం వల్ల మనము ఈ రసం పీల్చి పురుగులను సమర్థవంతంగా అమలు చేసుకునవచ్చును. ముఖ్యంగా రైతు సోదరులు ఈ పచ్చదోమ నివారణకు ఫ్లోనికమైడ్ లేకపోతే డైనోటోఫిరాన్ అనే మందులను 0.3 గ్రామ్స్ 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవడం వల్ల మనకి పచ్చదోమను సమర్థవంతంగా నిర్మూలించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే గాల్లో తేమ వాతావరణం ఎక్కువగా ఉంటే ఈ తెల్లదోమ కూడా ఎక్కువగా వృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ఈ తెల్లదోమ నివారణకు ఈ పసుపు రంగపు జిగురు డబ్బాలను ఎకరాకు 10 చొప్పున పెట్టుకొని మనము ఈ తెల్లదోమను అదుపులో ఉంచుకునవచ్చును. అలాగే మనకు రసాయన పురుగు మందులు అయినటువంటి ఈ డైఫెన్తురాన్ అనే మందు అయితే మనకు ఎకరాకు 250 గ్రాములు, అలాగే స్పైరోమెసిఫిన్ అనే మందు లీటర్కు 1 ml, అలాగే పైరిఫ్రాక్సిఫిన్ అనే మందు లీటర్కు 1 ml పిచికారీ చేసుకోవడం వల్ల తెల్లదోమను సమర్థవంతంగా మనము అదుపు చేసుకునవచ్చును. ముఖ్యంగా మనకు ఈ నవంబర్ నుంచి కూడా గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువగా అవకాశం కనిపిస్తూ ఉన్నది. నవంబర్ మాసంలో రైతు సోదరులు ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు యాజమాన్యంకు ఈ లింగాకర్షణ బుట్టలు ఉంచుకొని మనకు ఎకరాకు 5 లింగాకర్షణ బుట్టలు ఉంచుకొని వాటిలో మనకు ఈ తల్లిరేఖల పురుగులు పడిన వెంటనే ఆర్థిక నష్టపరిమితి అంటే ఒక 10 పురుగులు ఒక బుట్టకు వరుసగా 3 రోజులు పడిన వెంటనే రైతులు వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా మనకు నవంబర్ మాసంలో రైతు సోదరులు ఈ క్లోరోపైరిపాస్ మరియు థయోడికార్బ్ అనే మందును మార్చి పిచికారీ చేసుకోవడం వల్ల ఈ గులాబీ రంగు పురుగును ఉధృతిని అదుపులో ఉంచుకునవచ్చును.
అలాగే గుడ్డి పూలు కనిపించిన వెంటనే కూడా రైతు సోదరులు ఎరువేసుకోవాలి. అలాగే మనకు అక్కడక్కడ ఒక 20 కాయలను ఒక ఎకరా పొలంలో రైతు సోదరులు తీసుకుని ఆ 20 కాయలు పగలగొట్టి చూసిన ఎడల మనకు ఆ 20 కాయల్లో ఒక 2 కాయల్లో గులాబీ రంగు పురుగు యొక్క తెల్ల పురుగులు లేకపోతే ఎర్ర పురుగులు కనిపిస్తే, అంటే ఒక 10% నష్టం గులాబీ రంగు పురుగుల వల్ల ఆశిస్తే మనకు నష్టపరిమితి దాటిందని చెప్పి వెంటనే రైతు సోదరులు పిచికారీ మందులు అనగా క్లోరోపైరిపాస్, థయోడికార్బును పిచికారీ చేసుకోవడము చాలా మంచిది. అలాగే ముఖ్యంగా రైతు సోదరులు గమనించవలసిన విషయం ఏమంటే మనకు ఈ క్రాప్ ను మనకు జనవరి తర్వాత ఎక్స్టెండ్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే మనకు ఈసారి మనకు అధిక వర్షాల వల్ల క్రాప్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి క్రాప్ ఎక్స్టెండ్ అవుతే మనకు గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు రైతు సోదరులు ఈ జనవరి నెలాఖరుకంతా ప్రతి పంటను తీసేసుకోవడం వల్ల గులాబీ రంగు పురుగును సమర్థవంతంగా అదుపులో ఉంచుకోవచ్చును. ముఖ్యంగా ప్రతి పంటలో ఈ రసం పీల్చు పురుగులు గులాబీ రంగు పురుగే కాకుండా మన జిల్లాలో ఎక్కువగా నీటి ముంపునకు గురైంది. కాబట్టి రైతు సోదరులు తక్షణమే నీటి ముంపునకు గురైన పొలాల్లో నీటిని తీసివేసుకుని బూస్టర్ డోసుగా యూరియా 20 గ్రాములు 1 లీటర్ నీటికి, లేకపోతే 319 3 నుంచి 5 గ్రాములు 1 లీటర్ నీటికి, లేకపోతే మల్టీకే 13045 అంటారు, ఇది కూడా 3 నుంచి 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవడం వల్ల ఈ పంట తిరిగి ఏపుగా పెరిగే ఆస్కారం ముఖ్యంగా ఎక్కువగా ఉంది. తర్వాత ఈ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముఖ్యంగా మనకు ఈ విల్టు, రూట్ రాట్ అంటే మనకు ఎండు తెగులు, వడలు తెగులు అనే తెగుళ్ళు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది, ముఖ్యంగా నల్లరేగడి భూముల్లో. మరి ఈ విల్టు, రూట్ రాట్ అనే రోగాలు వచ్చినప్పుడు మనకు పత్తి మొక్క ఆకులు వడలిపోయి అది విల్ట్ అయ్యే ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనకు ఈ విల్టు, రూట్ రాటు అనే తెగుళ్లు కనిపించినప్పుడు రైతు సోదరులు ఈ ఆశించిన మొక్కల చుట్టుపక్కల ఈ పాదుల చుట్టూ మనము ఈ కార్బన్ డిజం 1 గ్రాము 1 లీటర్ నీటికి, లేకపోతే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని ఈ ఆశించిన మొక్కల పాదుల చుట్టూ మనము భూమిని తడపడం వల్ల ఈ శిలీంధ్రము వృద్ధి కాకుండా కాపాడుకునవచ్చును. కాబట్టి రైతు సోదరులు తక్షణమే ఈ పత్తి పంటను సాగు చేసే రైతు సోదరులు ఈ తగు చర్యలు చేపట్టి తమ పంటను కాపాడవలసిందిగా కోరుచున్నాను. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సాంకేతికతపై రైతుల్లో పలు సందేహాలు. వీటికి దృశ్య రూపమే మీకోసం. కాకర సాగు చేయాలనుకుంటున్నాము, సాగు విధానం చూపించండి అని అడుగుతున్నారు నాగర్ కర్నూలు జిల్లా బలమూరు నుంచి పరశురాం, గద్వాల నుంచి రాజు, మరో రైతు నెల్లూరు జిల్లా దొరవారి సత్రం నుంచి అశోక్. కాకర సాగుకు ఇసుకతో కూడిన గరపనేలలు, ఎర్రనేలలు అనుకూలంగా ఉంటాయి. నీరు నిలబడని బరువైన నేలలు కూడా కాకర సాగుకు అనుకూలం. కాకరలో తెల్లకాయలు, ఆకుపచ్చని కాయలు, చిన్నకాయ రకాలు, పొడవు కాయ రకాలు ఉన్నాయి. వీటిలో సూటి రకాలే కాకుండా వివిధ సంకరజాతి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాకరలో పూసా దో మౌసమి, కోయంబత్తూర్ గ్రీన్ లాంగ్, కోయంబత్తూర్ వైట్ లాంగ్, అర్కా హరిత్, అర్కా సుజాత్, పూసా విశేష్, ప్రియా వంటి సాధారణ రకాలు, పలు ప్రైవేట్ సంకర రకాలు అందుబాటులో ఉన్నాయి. కాకర సాగుకు ఎకరాకు 1.8 నుంచి 2.4 కిలోల విత్తనం అవసరమవుతుంది. నేలను 2 నుంచి 3 సార్లు బాగా గుల్లబారేలా దున్నుకోవాలి. 6 అడుగుల దూరంలో చాళ్లు చేసుకుని చాళ్లలో ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. అదే ముందుగా పాదులు చేసుకునేటట్లయితే ఒక్కో పాదుకు 2 నుంచి 3 కిలోల పశువుల ఎరువు వేసుకోవాలి. ఎకరాకు 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను పాదుల్లో లేదా చాళ్లలో పశువుల ఎరువుతో కలిపి వేసుకోవాలి. 15 నుంచి 20 సెంటీమీటర్ల ఎత్తులో బోదెలు చేసుకుని బోదెల పైన కూడా విత్తనం నాటవచ్చు. ఒక్కో పాదులో 2 నుంచి 3 గింజలను 2 లేదా 3 చోట్ల నాటుకోవాలి. మొక్కకు మొక్కకు మధ్య 90 సెంటీమీటర్ల దూరం ఉండేలా నాటుకోవాలి. సూటి రకాలను పాదుకు 3, సంకర రకాలైతే పాదుకు 2 గింజలను నాటుకోవాలి. ఒకవేళ చాళ్లలో నాటుకుంటే మొక్కలు మొలకెత్తిన తరువాత పాదులు చేసుకోవాలి. ఎకరాకు 50 కిలోల యూరియా, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను నాటిన 30 రోజుల నుంచి ప్రారంభించి 3 సమాన దఫాలుగా 25 నుంచి 30 రోజుల వ్యవధిలో పాదుల్లో వేసి నీరు పెట్టాలి.
పూత దశలో 13,045 మందును లీటర్కు 10 గ్రాముల చొప్పున సాయంత్రం వేళల్లో పిచికారీ చేసుకుంటే మంచిది. ఆడపూల శాతం పెరగాలంటే బోరాక్స్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి 3 నుంచి 4 ఆకుల దశలో ఒకసారి, 15 రోజుల తర్వాత రెండోసారి పిచికారీ చేయాలి. కాకర వేసిన నేలను బట్టి డ్రిప్ పద్ధతిలో నీరు పారించేటప్పుడు ప్రతిరోజు పాదుకు 10 నుంచి 12 లీటర్ల చొప్పున నీటిని వదలాలి. మొక్క వయస్సు, నేల స్వభావం, ఎండ తీవ్రతను బట్టి మోతాదును పెంచడం లేదా తగ్గించడం చేయాలి. తీగజాతి కూరగాయల్లో ప్రధాన సమస్య కలుపు. వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కలుపు ఎక్కువగా ఉంటుంది. కలుపు నివారణకు పందిళ్లు వేసే ముందే ఒకసారి అంతర్కృషి చేయాలి. పందిరి వేశాక కలుపు ఎక్కువగా ఉంటే పారాక్వాట్ 8 మిల్లీలీటర్లు లీటరు నీటికి చొప్పున కలిపి కేవలం కలుపు మీద మాత్రం పడేలా పిచికారీ చేయాలి. మొక్కల మొదళ్లపై పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. పాదుల వద్ద మొలిచిన కలుపును ఎప్పటికప్పుడు చేత్తో తీసేయడం ఉత్తమం. పందిళ్లను వెదురు బొంగులు లేదా కట్టెలతో తాత్కాలికంగా గాని లేదా రాతి స్తంభాలు, జిఐ వైర్లతో శాశ్వత పందిళ్లను గాని నిర్మించుకోవచ్చు. వేసుకునే పందిళ్లను బట్టి ఉద్యాన శాఖ ఇచ్చే రాయితీలను వాడుకోవచ్చు. పందిరి వేసిన తర్వాత తీగలను గట్టి దారం లేదా పురికొసతో కట్టి పైకి పాకించాలి. పందిళ్లను కనీసం 6 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలి. తీగలు పైకి పాకిన తరువాత అన్ని వైపులకు సమానంగా ప్రాకించాలి. సాధారణంగా తీగజాతి కూరగాయలకు ప్రధాన సమస్య అయిన పండు ఈగ కాకరను కూడా ఆశించి నష్టపరుస్తుంది. పండు ఈగ రెక్కల పురుగులు పూత దశలో గ్రుడ్లు పెడతాయి. ఈ గ్రుడ్ల నుంచి పిగిలిన చిన్న పురుగులు పూత, పిందెలోకి చేరి కాయలను తిని నష్టపరుస్తాయి. పురుగు ఆశించిన కాయలు వంకర్లు తిరిగి పెరగకుండానే పండిపోతాయి. పండు ఈగ నివారణకు పూత, పిందె దశలో మలాథియాన్ 600 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి ఎకరా పొలంలో పిచికారీ చేయాలి. అంతేకాక 10 మిల్లీలీటర్ల మలాథియాన్, 100 గ్రాముల చక్కెరను లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని ప్లాస్టిక్ పళ్ళాల్లో పోసి పొలంలో అక్కడక్కడా పెట్టాలి. ఇది విషపు ఎరగా పనిచేసి రెక్కల పురుగులు ఆకర్షించబడి చనిపోతాయి. మిథైల్ యూజ్నాల్ ఎర్రలను ఎకరాకు 20 చొప్పున తోటలో వేలాడదీయాలి. ఈ ఎరకు ఆకర్షించబడి మగరెక్కల పురుగులు ఇందులో పడి చనిపోతాయి. కాకరను ఆశించే మరో సమస్య బూజు తెగులు. రాత్రిపూట మంచు ఎక్కువగా ఉండి గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు బాగా వ్యాప్తి చెందుతుంది. ఆకుల అడుగున బూజులాంటి శిలీంధ్రం ఉంటుంది. కాకరలో బూజు తెగులు నివారణకు మెటలాక్సిల్ మ్యాంకోజెబ్ మిశ్రమ మందు 600 గ్రాములు లేదా సైమాక్సనిల్ మ్యాంకోజెబ్ మిశ్రమ మందు 500 గ్రాములు లేదా అజాక్సిస్ట్రోబిన్ 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరాలో పిచికారీ చేయాలి. కాకరలో మరో సమస్య బూడిద తెగులు. ఆకులపై బూడిద వంటి పొర ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది. దీని నివారణకు డైనోక్యాప్ 125 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరా పైరులో పిచికారీ చేయాలి. కాకర గింజలు విత్తిన 40 నుంచి 45 రోజులకు పూత ప్రారంభమవుతుంది. పూత వచ్చిన దగ్గర నుంచి కాయ తయారు కావడానికి సుమారు 12 నుంచి 15 రోజులు పడుతుంది. కాయ సైజును బట్టి తయారైన కాయలను చూసి ముద్రక ముందే కోసుకోవాలి. ఆయా రకాల కాలపరిమితిని బట్టి పంట 160 నుంచి 180 రోజులుంటుంది. సాధారణ రకాలైతే ఎకరాకు 4 నుంచి 5 టన్నులు, సంకర రకాలైతే 6 నుంచి 8 టన్నులు, గరిష్టంగా 10 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుంది. నానాటికి పెరుగుతున్న జనాభా ఓవైపు, తగ్గుతున్న సాగు భూమి మరోవైపు.
ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించేందుకు గాను విచ్చలవిడిగా వాడుతున్న రసాయనాల వాడకంతో పేట్రిల్లుతున్న వ్యాధులు, తింటున్నది ఆహారమో విషయమో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఉండటానికే స్థలం లేదు, ఇక మొక్కలు ఎలా పెంచుతామని అనుకోవడం సహజమే. అపార్ట్మెంట్లు, గృహాల్లో ఉండే కొద్దిపాటి స్థలాన్ని సైతం ఉపయోగించుకుంటూ పట్నం వాసులెందరో రసాయన రహిత స్వచ్ఛమైన కూరగాయలు, పండ్లను పండించుకొని తమ ఆరోగ్యాన్ని పదిలపరుచుకుంటున్నారు. చాలామందికి సొంతంగా కూరగాయలను పండించుకోవాలని ఉన్నప్పటికీ ఏ మొక్కలను ఎన్నుకోవాలి, ఎలా పెంచాలి అనే విషయాలపై సరైన అవగాహన లేదు. మరి ఇలాంటి ఔత్సాహికులకు పెరటి తోటల పెంపకంలో అవగాహన పెంచేందుకు సూచనలు ఇస్తున్నారు నెల్లూరు జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త విజయలక్ష్మి. ప్రతి ఒక్కరూ మనం బయట నుంచి ఆహారం తీసుకోవడం వీటన్నిటి వల్ల ఏంటంటే మనకి పురుగు మందుల వాడకం ఉండేటివి ఆహారం తీసుకునే అనుమానంతోనే మనం సగం అనారోగ్యాలు పాలవుతూ ఉన్నాము. ఆ విధంగా లేకుండా మనము 50 స్క్వేర్ మీటర్లో కానీ 70 స్క్వేర్ మీటర్ స్థలం ఉన్నా, అలాగే 100 స్క్వేర్ మీటర్ స్థలం ఉన్నా కానీ ఆ చిన్న స్థలంలోనే మనం ఏ విధంగా కూరగాయలు పెంచడం అనేది మనం చూసుకోవచ్చు. మనకి ఏ వైపు నుంచి అయితే మనకి గాలి వెలుతురు ఎక్కువగా వస్తుందో, సూర్యరశ్మి వస్తుందో అటువైపు మనం తక్కువ ఎత్తు పెరిగే మొక్కలను వేసుకొని వెనకగా మనం ఏంటంటే ఎక్కువ ఎత్తు ఉండే మొక్కలను, కూరగాయ మొక్కలు కూడా ఎక్కువ ఎత్తు ఉండే మొక్కలను వేసుకోవడం వల్ల సూర్యరశ్మి అన్ని మొక్కలకి సమానంగా అందుతుంది. అదేవిధంగా చుట్టూ బార్డర్స్లో బీర, సొర, కాకర, పందిరి చిక్కుడు ఇవన్నీ వేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి. స్క్వేర్ మీటర్ నమూనా అయినా లేదంటే దీర్ఘ చతురస్రం అలాగే గుండ్రంగా ఏ విధంగా అయినా మనము ఈ యొక్క పెరటి తోటలని మనము పెంచుకోవచ్చు. మధ్యలో వేసుకునే వాటిలో బెండ, గోరు చిక్కుడు, తర్వాత ఆకుకూరలు, తోటకూర, చిరికూర, పాలకూర, అదేవిధంగా చామదుంపలు, ఉల్లగడ్డలు, అలాగే వంగ, మిరప, ఈ కాలీఫ్లవర్, క్యాబేజీ, చుట్టూ బార్డర్స్లో ఇంకా కావాలనుకుంటే స్వీట్ కార్న్ వేసుకోవడం వల్ల పురుగులు కూడా తగ్గుతూ ఉంటాయి. ఒక 50 స్క్వేర్ మీటర్లో వేసే అన్ని బెండ అయితేమి, గోరుచిక్కుడు అయితేమి, మిరప, వంగ, తర్వాత ఇవన్నీ ఒక 4 కుటుంబస్తులు సరిపోతుంది. తోట పెంచడానికి స్థలం లేదు అనేవాళ్ళు టెర్రస్ గార్డెన్ అంటే మిద్దె తోటలు పెంచుకోవడం అనేది కూడా ఇంకొక ఆప్షన్గా ఉంటుంది. మిద్దె తోటలు కూడా మనము చిన్న తేలికైన వర్మీ కంపోస్ట్, తర్వాత కోకోపిట్ ఇవన్నీ కలిపి మన వేస్ట్ ఉంటాయి బకెట్స్, తర్వాత బ్యాగ్స్, వీటన్నిటిలో మనం ఎట్లా నేల మీద వేస్తున్నామో అదేవిధంగా టెర్రస్ మీద కూడా వేసుకొని పెంచుకొని దానివల్ల కూడా మనం ఎంతో లబ్ధి పొందవచ్చు. అలాగే పురుగు మందుల వాడకం కూడా పూర్తిగా తీసేసేయడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటుంది. పెరటి తోటల పెంపకంలో ఉపయోగాలు మనం చూసుకున్నట్లయితే మన ఇంటి పక్కనే మనకు చిన్న తోటైనా ఉండడం వల్ల ఆహ్లాదంగా ఉండడమే కాకుండా మనకు దొరికిన ఖాళీ సమయంలో వెళ్ళి మనం పని చేసుకోవచ్చు దానిలో. అలాగే పురుగు మందు అనేది వాడకం లేకుండా ఇంట్లోనే ఈ యొక్క వేప నూనె అయితే ఏమి, తర్వాత కషాయాలు, ఇప్పుడు వెల్లుల్లి, ఉల్లిపాయ ఆ కషాయాలు కాచి వాటిని పిచికారీ చేసుకోవడం వల్ల మన ఆరోగ్యం చాలా వరకు కుదుటపడే అవకాశాలు ఉంటాయి. రాబోయే తరాలకు కూడా మనం ఒక సందేశాన్ని ఇచ్చినట్టు వాళ్ళకి, అంటే మన ఇంట్లోనే ఏ విధంగా చేసుకొని అన్ని రకాల కూరగాయలు ఏ విధంగా పండించుకోవచ్చు, అసలు ఎలా మొక్కలు పెంచుకోవచ్చు అని పిల్లలకు మనం నేర్పించిన వాళ్ళం అవుతాము. అరుణోదయాన వైవిధ్యం కలబోతుతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800425408 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య సంప్రదించగలరు. అన్నదాత కార్యక్రమాలను యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించండి.